క్రైస్తవ మైనార్టీలపై మత వివక్షతో కూడిన చట్టాలు దాడులకు వ్యతిరేకంగా విశాఖలో క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమైక్య ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ జరిగింది. క్రైస్తవ మైనార్టీల వివక్ష 1950కి వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ర్యాలీలో క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమైక్య నిర్వాహకులు రెవా ఎం సుధాకర్ పాల్, రెవా జెమ్స్ కుంపట్ల, రెవా కె ఈశ్వర్ డేనియల్, రెవా ఎస్ హానీ జాన్సన్, విశాఖ క్రైస్తవ మత పెద్దలు పాల్గొని సమైక్య చేపట్టిన ర్యాలీకి మద్దతు ప్రకటించారు. నగరంలో పలు ప్రాంతాల మీదుగా సాగిన ర్యాలీలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ పెద్దలు మాట్లాడుతూ 1950లో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేందర్ ప్రసాద్ క్రైస్తవ మైనార్టీలకు మాత్రమే వర్తించేలా ఉన్న మత స్వాతంత్ర నిరోధక చట్టాలకు తెరలేపారని, దీన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 10న బ్లాక్ డేగా నిరసనలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్టీ, బీసీ, ఇతర కులాల నుండి ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు మతం మారిన క్రైస్తవ మైనార్టీలకు కుల నిర్మూలన చేస్తూ ఆదర్ క్రిస్టియన్ అని కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారని, కొన్ని రాష్ట్రాలలో మత మార్పిడి నిరోధక చట్టాలు కల్పించి మత స్వాతంత్ర హక్కులకు నిర్బంధం కలిగిస్తున్నారని వివరించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్న చట్టాల నుండి విముక్తి కలిగే వరకు నిరంతరం పోరాటం చేసి భావితరాలకు నష్టం కలగకుండా ఉద్యమాలను కొనసాగిస్తామని సమైక్య సభ్యులు స్పష్టం చేశారు. బ్లాక్ డేని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 1950వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున మత స్వేచ్ఛకు నిర్బంధంగా విడుదల చేసిన ఆర్డర్ గురించి, ఏ మతానికైనా చేరితే వారికి రిజర్వేషన్లు, అలాగే కులమన వాల్యూ అన్నది ఉంటుంది. కానీ క్రైస్తవ మతానికి వెళ్తే మాత్రమే అది కులం తీసేస్తున్నారు. మళ్ళీ అందులోకి వస్తే ఏదో కులం క్లాక్ రూమ్లోంచి మళ్ళీ బయటకు ఇచ్చినట్లు మళ్ళీ గర్భాపు సైన్యులకు ఇస్తున్నారు. కనుక ఇలా కులం అన్నది ఏదో మేము రిజర్వేషన్ కోసం కాదు, కానీ సిటిజన్షిప్ వాల్యూలో క్యాస్ట్ అన్నది చాలా ప్రామాణికమైనది. కనుక క్యాస్ట్ని ఎలిమినేట్ చేయడం అన్నది సమాజంలో మమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక అనేక దాడులు జరుగుతున్నాయి. ఆ రోజు జరిగిన ఈ యొక్క ఆర్డినెన్స్ బట్టి మేము ఈ యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. విసుగుపడుతున్న అనేకమైన దాడులు, ఇది దేవునికి విరోధమైంది, సమాజానికి సమంజసమైంది కాదు. ఇలాంటి వాటిని మేము అరికడుతున్నాము. కనుక వాళ్ళందరూ కూడా క్రైస్తవత్వానికి విరోధంగా నిలుస్తున్న వారందరినీ కూడా దేవుడు వారిని క్షమించాలని, వారి బ్రతుకులను మార్చాలని, సమాజానికి వారు దీవెనకరంగా ఉండాలని కోరుతూ ఈ సాయంకాలం ర్యాలీ దేవుడు దీనిని ఆశీర్వదించి అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు నామములో నేను వేడుకొంచున్నాను.